ఈ సందర్భంలో చైనా విదేశాంగ మంత్రి పాకిస్తాన్ విదేశాంగ మంత్రి మాట్లాడుకున్న ఈ సందర్భాన్ని ఎలా చూడాలి? చైనా పాకిస్తాన్ కు అండగా నిలబడే అవకాశం ఉందా? అంతకన్నా ముందు ఈ క్వశ్చన్ కి సంబంధించి మీరు ప్రశ్న రైజ్ చేసినప్పుడు పాకిస్తాన్ మంత్రి మాట్లాడాడు కదా రోహిత్. ఆయన ఏమంటాడు? టెక్టానిక్ అంటాడు. బహుశా వాళ్ళు చదివేటి ఇక్కడ అర్థమైపోతుంది. అదే టెక్టానిక్ కాదు, టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్. అదే ఆయనకి తెలీదు. అది రైల్వే శాఖ మంత్రి అక్కడికి సంబంధించి. కమింగ్ బ్యాక్ టు ద క్వశ్చన్ మీరు అడిగింది, ఆయన పాకిస్తాన్ కి సంబంధించి యుద్ధ భయం నెలకొన్నప్పటి నుంచి మద్దతుగా నిలిచిన దేశాలు ప్రధానంగా కనిపించింది ఇరాన్. ఇప్పుడు దీనికి గొంతు కలిపింది చైనా. చైనా గొంతు కలిపిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనే క్వశ్చన్ కి చాలా కారణాలు ఉన్నాయి. వాటిని ఒక్కొక్కటిగా నేను మీకు తెలిపే ప్రయత్నం చేస్తాను రోహిత్. మొట్టమొదటిది నిన్న జరిగిన యుఎన్ఎస్సి అక్కడ మీటింగ్ లో, యుఎన్ఎస్సికి సంబంధించి జరిగిన భేటీలో ఇక్కడ చైనా మద్దతుగా వెళ్ళింది. ఏమంటుంది? పాకిస్తాన్ కి మద్దతుగా కౌంటర్ టెర్రరిజం కి సంబంధించి మేము మద్దతుగా ఉంటాం. అండ్ అలాగే పహల్గామ్ అటాక్ మీద నిన్న పాకిస్తాన్ అక్కడ ఏమంది? ఇంపార్షియల్ ఇన్వెస్టిగేషన్ జరగాలి. ఎవరిదయ్యా ఇంపార్షియల్ ఇన్వెస్టిగేషన్? ఎవరు కోరుకుంటున్నారు ఇంపార్షియల్ ఇన్వెస్టిగేషన్? ఎవరికి తెలియదు ప్రపంచం, మీకు తప్ప అందరికీ తెలుసు. ఇది మీరు చేస్తున్న దుర్మార్గం అని చెప్పి. సో యుఎన్ఎస్ కౌన్సిల్ కి సంబంధించి మాట్లాడిన సందర్భంలో ఇక్కడ పాకిస్తాన్ కి సపోర్ట్ గా వెళ్ళింది, పాకిస్తాన్ కి మద్దతు ఇచ్చింది చైనా మాత్రమే ఇక్కడ సపోర్ట్ ఇచ్చింది. సో అలాంటి చైనా ఈ రోజు మళ్ళీ పాకిస్తాన్ డిప్యూటీ ప్రధాని ఇషాక్ దార్ తో మాట్లాడారు. చైనా ఫారెన్ మినిస్టర్, చైనా విదేశాంగ మంత్రి. అది కూడా మళ్ళీ వేరే వాళ్ళు కాదు, ఎందుకంటే విదేశాంగ శాఖకు సంబంధించి ఇప్పుడు ఆ కన్సర్న్ ఉంటూ ఉంటుంది వాళ్ళకున్న దేశాలతో. ఎందుకు పాకిస్తాన్ దగ్గర కన్సర్న్ ఉంది? ఎందుకంటే ఫస్ట్ గా బలూచిస్తాన్ లో సిపెక్ కి సంబంధించి రోడ్ ఇనిషియేటివ్ కి సంబంధించి ఉంది కాబట్టి సిపెక్ కి సంబంధించి వాళ్ళకి ముందు ఎందుకు బలూచిస్తాన్ లో తలనొప్పి. ఇప్పటికీ లక్షల కోట్లు ఖర్చు పెట్టింది చైనా. అక్కడ విసికి వేసారిపోయింది. రెండోది ఇక్కడ ఆర్మ్స్ కావచ్చు, మరి ముఖ్యంగా ఈ మిలిటరీకి సంబంధించి యుద్ధ వాహనాలు కావచ్చు, యుద్ధ వాహన నౌకలు కావచ్చు, ఇలాంటి వాటికి సంబంధించి యుద్ధ సామాగ్రిని సమకూర్చడంలో డీలర్స్ గా లేక సప్లైర్స్ గా మాట్లాడుకున్న నేపథ్యంలో పాకిస్తాన్ తో కీలకమైన స్థానం కావచ్చు, లేక కీలకమైన భాగస్వామ్యం కావచ్చు, లేక కీలకంగా సప్లై చేస్తుంది చైనా మాత్రమే వాళ్ళకి. ఇన్నాళ్ళు యుఎస్ సంబంధించి, లేకపోతే అఫ్కోర్స్ F-16 లాంటి ప్రాంతం నుంచి కావచ్చు, ఇలా అనేకమైన ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ప్రధాన సప్లయర్ ఇక్కడ చైనా మాత్రమే. సో ఇటువంటి అన్ని కారణాలు ఉన్న నేపథ్యంలో, దాంతో పాటు మరి ముఖ్యంగా రోడ్ అండ్ సిపెక్ కి సంబంధించి ఆ రోడ్ ఇనిషియేటివ్ కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో లక్షల కోట్లు విసిట్ చేస్తుంది. తన సైన్యాన్ని కూడా అక్కడ మోహరింపజేసిన పరిస్థితి ఉంది రోహిత్. కాబట్టి ఇప్పుడు చైనాకి తప్పని పరిస్థితి. ఎందుకంటే అయితే పాకిస్తాన్ ని వెనకైనా లాగేసుకోవాలి వాళ్ళు, అంటే తమ స్వాధీనంలోకి తీసేసుకునే ప్రయత్నం చేస్తుంది, లేకపోతే మద్దతు ఇచ్చినట్టుగా ఇచ్చి ఇది పాకిస్తాన్ ని తన గ్రిప్ లో తీసుకునే ప్రయత్నం చేస్తుంది. బియాండ్ దట్ ఇంకొక చర్చ ఏం జరుగుతోందంటే, ఇప్పటికే ట్రేడ్ వార్ జరుగుతోంది ఇటు అమెరికాకి అలాగే చైనాకి. ఇటువంటి సినారియోలో కనుక ఒక్కసారిగా ముందడుగు వేస్తే ఇది ఇంకో ప్రశ్న యుద్ధానికి దారి తీయచ్చు, ఇంకో మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీయచ్చు. ఒకవేళ పాకిస్తాన్ కి సంబంధించి చైనా దానికి వెళ్తే భారత్ కు అమెరికా రంగంలోకి దిగుతుంది. అఫ్కోర్స్ మీరు ఇందాక అన్నట్టుగా అమెరికా ఎప్పుడు ఎవరిని నమ్మడానికి లేదు. ఇక్కడ నేపథ్యానికి కూడా అటువంటి సినారియో కనిపిస్తోంది. సో ఇన్ని రకాల కారణాలు అయితే మాత్రం కనిపించడం జరుగుతోంది. కమింగ్ బ్యాక్ టు వాళ్ళకి, అంటే నిజానికి పాకిస్తాన్ కి సపోర్ట్ చేసే అవకాశం ఉన్న దేశాలు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో డైరెక్ట్ గా పాకిస్తాన్ వైపు సపోర్ట్ చేయకుండా బహుశా తటస్థంగా ఉండే అవకాశం ఉంటుంది. కానీ పాకిస్తాన్ ఆశలన్నీ చైనా వైపే కనబడుతున్నాయి. చైనా నుంచి ఇప్పటికే ఆయుధాలు దిగుమతి చేసుకుంటుంది, చైనా నుంచి ఇప్పటికే యుద్ధ సామాగ్రిని దిగుమతి చేసుకుంటుంది. ఇప్పటికే చాలా ఆర్డర్స్ ఉన్నాయి. బహుశా కొన్ని ఆర్డర్స్ 2028లో డెలివరీ అయ్యే అవకాశం కూడా ఉంది, అంటే ఆయుధాలను సప్లై చేస్తుంది. సో ఈ సమయంలో చైనా లాగా నిలబడే దేశాలు ఇంకేమైనా ఉండే అవకాశం ఉంటుందా? చైనా సైనికులను, యుద్ధం అంటూ వస్తే చైనా సైనికులను పంపే అవకాశం ఉంటుందా? కేవలం యుద్ధ సామాగ్రిని మాత్రమే సప్లై చేసే అవకాశం ఉంటుందా? ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ మీరు టచ్ చేశారు. మీరు అన్నారు యుద్ధ సామాగ్రిని టచ్ చేసే అవకాశం ఉందా. ఇక్కడ చైనా అలాగే పాకిస్తాన్ గురించి మాట్లాడుతున్న సందర్భంలో యుక్రెయిన్ రష్యా వారిని నేను ఇక్కడ టచ్ చేయాలని అనుకుంటున్నారు. ఒక జస్ట్ చిన్న పాయింట్ మాత్రం టచ్ చేస్తాను. ఎందుకంటే యుక్రెయిన్ కి సంబంధించి కూడా పశ్చిమ దేశాలుగా పేరుతో కావచ్చు, అమెరికా పాత్ర గురించి నేను టచ్ చేస్తాను. అమెరికా ఏమంది? యుక్రెయిన్ యుద్ధం మొదలు నీకే నేనున్నాను కథలు అంది. ఆ తర్వాత చూస్తే తన దగ్గరున్న ఆర్మ్స్ ని అమ్ముకుంది. సో అటువంటి పాత్ర ఇక్కడ చైనా పోషించినా పెద్దగా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు.
ఎందుకంటే కనుక ఒకవేళ దీని అడ్వాంటేజ్ గా తీసుకొని పాకిస్తాన్ మీద సొంతం చేస్తుంటే కనుక మన మీదకి కాస్త ఆ పిడి బిగించొచ్చు అనే ఒక మార్కెట్ రైస్ అవుతుంది. కానీ చైనాకి ఇప్పటికే అర్థమైంది పాకిస్తాన్ లో బలూచిస్తాన్ అని ఒకటి ఉంది, ఆ బలూచిస్తాన్ అనేది వాళ్ళ దగ్గర రానివ్వటం లేదు అనేది. సో అక్కడ కూడా వాళ్ళు గ్రూప్ పెంచుకోవాలనుకుంటే పాకిస్తాన్ కూడా ఆక్రమించుకోవాలి, పాకిస్తాన్ మీద కూడా దాన్ని పట్టు బిగించాలన్న ప్లాన్ చేస్తుంటే ఇప్పటికీ లాట్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. ఇన్వెస్ట్మెంట్ కాదు, ఇప్పటికీ ఆ సీక్రెట్ లో భాగంగా ఏడాదికి $1 బిలియన్ వెచ్చించడం జరుగుతోంది. మరి ముఖ్యంగా పాకిస్తాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వడం జరుగుతోంది. కాబట్టి ఇప్పుడు వాళ్ళు రుణపడిపోయింది, అప్పులు పడిపోయింది చైనాకి పాకిస్తాన్. దాంతోపాటు IMF కి సంబంధించి కూడా 2027 వరకు మాత్రమే గడిచే అవకాశం ఉంది. కాబట్టి వీటన్నిటికీ ఇప్పుడు చైనా అడ్వాంటేజ్ తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఎప్పుడైతే యుద్ధం అనే మాట వినిపిస్తుందో అసలు నుంచి ప్రధానంగా వినిపిస్తున్న మాట చైనా ఏం చేయబోతుంది అనేది, ఎందుకు చైనా కామ్గా ఉందనేది. ఇక్కడ చైనా మీరు అన్నట్టుగా తటస్థంగానే వ్యవహరిస్తోంది. చైనా అన్న మాట నేను ఇక్కడ కోట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. చైనా అన్న మాటలంటూ కూడా ఏవైతే వెబ్సైట్స్ వాటిని కోట్ చేయడం జరుగుతుందో ఇంటర్నేషనల్ న్యూస్ అవుట్లెట్స్ వాటిని నేను ఇక్కడ కోట్ చేస్తున్నాను. ఏమంటోంది, గ్లోబల్ టెర్రరిజం కి సంబంధించి మనం ఫైట్ చేయాల్సింది. పాకిస్తాన్ కౌంటర్ టెర్రరిజం కి సంబంధించి చైనా మద్దతు ఇస్తుంది. దాంతో పాటు ఇంపార్షియల్ ఇన్వెస్టిగేషన్ సంబంధించి ఎవరైనా విదేశీయులు కనుక దాంట్లో భాగస్వామ్యం అయితే, తటస్థులు కనుక భాగస్వామ్యం అయితే దానికి మేము మద్దతు ఇస్తాము అంటూ చెబుతోంది. సో ఇక్కడే అర్థమవుతోంది అంటే ఇండైరెక్ట్ గా పాకిస్తాన్ కి మద్దతు ఇస్తూనే ఉంది. ఎందుకంటే ప్రపంచం మొత్తం కూడా ఇది టెర్రర్ అటాక్ అని చెప్తూ ఉంటే చైనా మాత్రం దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ జరగాల్సిందే, పర్పెట్రేటర్స్ ఎవరైనా సరే పట్టుకోవాల్సిందని చెప్తా ఉంది. సో ఇక్కడ అర్థమైపోతుంది. బట్ ఇక్కడ భారత్ కూడా అదే వ్యూహాత్మకంగా వెళ్తోంది. ఎందుకంటే చైనా ఇక్కడ వరకు రియాక్ట్ కాలేదు. చైనా కనుక రియాక్ట్ అయిన తర్వాత మనం ఎలా ముందుకు వెళ్ళాలి, ఎందుకంటే చైనా కనుక రంగంలోకి దిగిందా, ఒకవేళ దీన్ని ప్రచన్న యుద్ధానికి చైనా తీసుకువెళ్ళాలి అని అనుకుంటే కనుక ఇది భారత్ కాస్త ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే అవకాశం ఉంటుంది, సిచ్యువేషన్స్ ఉంటుంది. ఎందుకంటే అమెరికాను పూర్తిగా నమ్మే సిచ్యువేషన్ లేదు. అలా చెప్పి రష్యా మీద మనం కంప్లీట్ గా బేస్ అవుతామంటే రష్యా మనకు సపోర్ట్ ఇస్తుంది, కాదని కాదు. కానీ మనతో ఉన్న ర్యాపోకి చైనాతో సంవాద్ కూడా ర్యాపో ఉంది. కాబట్టి ఈ రెండింటి క్యాలిక్యులేషన్ లో రష్యాకి సంబంధించి కూడా ఒక అడుగు ఆలోచించే అవకాశం ఉంటుంది. సో ఇన్ని పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు చైనా తీసుకున్న నిర్ణయం తర్వాత భారత్ ఆర్సీపీకి అడుగులు వేసే అవకాశం ఉంది. ఇంకొక మాట నేను కోట్ చేసి కంక్లూడ్ చేసే ప్రయత్నం చేస్తాను రోహిత్. ఎందుకంటే ఎప్పుడైతే ట్రేడ్ వార్ మొదలైందో చైనాకు కూడా వణుకు పుట్టింది, ఒక చిన్న జరక అయితే ఉండింది. ఎందుకంటే ఇంకా అంత పాపులేషన్ కంట్రీస్ అంతగా లేవు ఏషియాకి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో. కాబట్టి ఇండియా మీరు మాకు సపోర్ట్ ఇవ్వాలి అంటూ అమెరికాతో ట్రేడ్ వార్ల నేపథ్యంలో మాట్లాడుకొచ్చిన పరిస్థితుల్లో ఇప్పుడు చైనాతో మనం మాట్లాడే అవకాశం ఉంది. దౌత్యపరంగా చాలా ముందుకు వెళ్తాం. చైనా కూడా ఈ విషయంలో మనకి సపోర్ట్ గా నిలవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ తర్వాత పాకిస్తాన్ కి సిక్కడే అవకాశం ఉందని అతిశయలేదు. బట్ మీరు అన్నట్టుగా బంగ్లాదేశ్ కావచ్చు, ఇరాన్ కావచ్చు, ఇవన్నీ సపోర్ట్ చేసినా వాటికి దిక్కులేదు. ఇరాన్ కి సంబంధించి అంటే అవుట్ ఆఫ్ ద సబ్జెక్ట్ మాట్లాడుకోవాలి, వాళ్ళ పరిస్థితులు వాళ్ళకే ఉన్నాయి. బంగ్లాదేశ్ కి అటువంటి పరిస్థితి ఉంది. ఇలా ఇంకా పెద్దగా అయితే మాత్రం సపోర్ట్ ఇచ్చిన ఫలితాలు చూపించడం అయితే లేవు. కానీ బట్ చైనా ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది. బట్ అది దౌత్యపరంగా మనం ఆ విషయానికి చెక్ పెడతామనేది ప్రస్తుతం విశ్లేషించే భావన అయితే మాత్రం చెప్పొచ్చు రోహిత్. రైట్ సచిన్, చైనా భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న ఈ పరిస్థితుల్లో చైనా ఎవరికి సపోర్ట్ చేస్తుంది అనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతున్న సమయంలో పాకిస్తాన్ భయపడుతూ చైనా దగ్గరికి వెళ్ళింది. చైనా విదేశాంగ మంత్రి, పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇద్దరు కూడా మాట్లాడుకున్నారు. నిజానికి చైనా భారత్ని ఎలా దెబ్బ కొడదామా అని చూస్తూ ఉంటుంది. ఇప్పటికే అరుణాచల్ ప్రదేశ్లో ఏ విధంగా ఆక్రమిద్దామా, అరుణాచల్ ప్రదేశ్ కూడా నాదే అని అంటుంది. అక్సాయ్ చిన్ గాల్వాన్ దగ్గర ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు గతంలో కూడా చోటు చేసుకున్నాయి. ఇప్పుడు అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మనం చూస్తూనే ఉన్నాం. ఒక పక్క పాకిస్తాన్, మరొక పక్క చైనా, వీళ్ళిద్దరూ కూడా భారత భూభాగాన్ని ఆక్రమించాలి, భారత్ను దెబ్బ కొట్టాలి అని ఎదురు చూస్తున్న గుంటనక్కలే. ఇప్పుడు భారత్ పాకిస్తాన్కి యుద్ధం వస్తే ఏ దేశాలు